ఫ్రెండ్స్ మా యాషెస్ అమ్మ ఇవాళ ఏం కర్రీ వచ్చేసి చేపలు తీసుకొచ్చాడు నాన్న. చేపలు ఇది ఒకటే పెద్ద ముక్క ఉన్నాయి నిలవని పెద్ద చేపలా ఉంది. పెద్ద చేప బుర్రకాయ 4 తలకాయలు తీసుకుంటున్నారు. అందరూ కోసుకున్నట్టున్నారు తెచ్చి. పన్నీర్ వాళ్ళకి పన్నీరుని గంగవాయల కూర నాకే. అబ్బో స్పెషల్ మా అమ్మకి. ఇదేమో సోర్జా అంట పొద్దున్న తాగలేదని కాస్తుంది. ఇక్కడ కూర్చుంటా పొద్దున్న తాగలేదు నిన్ను చూడజా కత్తమే మజ్జిగ తీసుకురాలేదు. నానబెట్టాలి నేను ఇప్పుడు నానబెడితే లక్కీ తీసుకుంటున్నా తాగొచ్చు కదా పొద్దున్నే మంచిది. చూడు ఎండ వచ్చేసిందంటే వంట చేయలేండి బాబు, చెమటలు పట్టేస్తున్నాయి వంట గదిలో, అసలు ఉండలేకపోతున్నాం. తాగేసి పులి పిల్లకి కూడా చెమటలు అట్టలో ఉంది. శివంగి ఇది మా కూతురు కాబట్టి. మీ తమ్ముడు రాలేదే అశ్వి? వస్తాడా తమ్ముడు? మధ్యాహ్నం వస్తాడా? తమ్ముడికి జ్వరం తగ్గిందా? జ్వరం వచ్చిందని కదా మీ తమ్ముడికి. చాక్లెట్ బిస్కలు తింటే జ్వరం రాకేమవుతుంది? కొంచెం తాగుతా పోయినా ఉంటారు పోసేస్తున్నాను మొన్న అక్కడికే తాగి. బాగుందా? నువ్వు రోజు రాజా తాగుతావా? మీ తమ్ముడు నాది అయిపోయింది చూసావు అప్పుడే. లక్కీ రోజు ఫుల్ వీడియో పెట్టాలి. లక్కీ ఒకటి కూడా పెడతలేదు అసలు. పెడదాం మంచిగా స్విమ్మింగ్ కూడా వెళ్ళి వచ్చాక పెడదాం. అది కూడా వీడియో తీసుకో. స్విమ్మింగ్ వెళ్తాను ఇవాళ. మంచి పెద్ద స్విమ్మింగ్ పూల్ పెద్దదే. అశ్వి ఈరోజు శ్రీరామాయ వస్తున్నాడా? ఎవరు చెప్పారు? మా బావ వస్తున్నాడు. మా బావగారు వచ్చేటి వేళ ఇవాళ మా బావగారు నాకు ఆట ఆడుకోవాలి వచ్చాక. వస్తున్నాడా? యాక్సిడెంట్ ఎలా చేస్తున్నా అన్ని రకాలు బిస్కెట్లు చాక్లెట్లునేమో శ్రీరామాయ తెస్తాడు కదా. ఏ బొమ్మలా ఉండిపోయి మాట్లాడు ఏదోటి. ఇగో ఫ్రెండ్స్ అను. ఓయ్ ఏసమ్మా మావి బిస్కెట్లు చాక్లెట్లు తెస్తాడు కదా నీకు మంచిగానే. మీ తమ్ముడు పెడతావా? నేను తినేస్తావా? ఇదే తినేద్దే. మీ తమ్ముడు పాట పడుతున్నాడు. ఏం పాట పడుతున్నాడమ్మా? చెప్పు. పాట పాడుతున్నాడు కదా, ఏంటది? అమ్మతే పాతే పాతి పాచి పాచి అంటున్నాడంట. ఆ పాట పాచి పాటే. ఏం చేస్తున్నా? ఏం ఆట ఆడుకుంటున్నావు? అద్దంలో చూసుకుని ఆడుకుంటున్నావా? ఏయ్ మళ్ళీ మంచిగా వచ్చావమ్మా. అమ్మ అప్పుడే ఇస్తావా నూనె? అయిపోయింది కదా. బయట చెట్టే ఉంది కరివేపాకు. కరివేపాకు వేస్తే చాలా బాగుంది. వేసేయి కానీ దూరంగా ఉండాలి. ఇప్పుడు చేపల కూరలో కరివేపాకు మాన అంతే. నేను కూడా ఓ ఇవాళ పులికి సెవెంట్లు ఆడుతున్నాయి నీ వల్ల. పులి సెవెంట్లు వేసింది. అమ్మమ్మ వాళ్ళు ఇలాగే ఎల్లుల్లిపాయ జీలకర్ర నూరేసారు. అందుకే నేను కూడా నూరేద్దామని చేసాను ఈరోజు. చేపల కూరలు అలా వేసుకుంటాను. ఇప్పుడేమో అల్లం వెల్లిపాయ వాటర్ ఫిల్టర్ నైస్. తర్వాత ఆకుకూర కూడా కట్ చేసి పెట్టుకుంటాను కొంచెం. ఎందుకమ్మా పన్నీరు? నీ కర్రీ అన్నావు కదా. ఆకుకూర కట్ చేసేసాను. పన్నీర్ కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోద్ది. రైస్ పెట్టేసావా? పెడుతున్నాను. మరో పక్కన బియ్యం కడిగాను. రైస్ కూడా పెట్టేస్తాను. రైస్ కుక్కర్ ఇలా పెడితే అయిపోద్ది. రైస్ కుక్కర్లో పెడతాను. స్విచ్ ఎవరు వేస్తారు? నేనే వేస్తాను. రాజీ. పన్నీర్ కూడా కట్ చేసేసుకున్నాను. ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకుంటే మరో పక్కన చేపలు కూడా. లక్కీగా పండగ చేపల మంచి పెద్ద చేప.
మళ్ళీ రేపు వారం మనకి సోమవారం. సోమవారం ఒక రోజే కదా నువ్వు ఎగ్ కూడా తినదు. ఉన్న అన్ని రోజులు ఎగ్ అన్నా తింటావు కదా. అలాంటి రోజులు అన్నీ తినేది, దేన్ని ఉంచద్దు. ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్తా ఫ్రెండ్స్, అక్కడ ఈత కొట్టేది మొత్తం తీపిస్తే వెళ్తాను నా వీడియో భలే పెట్టి. పసుపు వేసేస్తుంది మా అమ్మ ఇప్పుడు. 2 కూరలు వేసేస్తున్నాను. మా అమ్మ కర్రీ ఎలా ఉంటుందో, మా అమ్మ కర్రీ కూడా టేస్ట్ చేద్దాం. పన్నీరు కర్రీ బాగుంటుంది. చికెన్ లేదా ఇలా? చికెన్ లేదు, అన్నయ్య ఊరెళ్ళాడు కదా. ఓహో, అన్నయ్య ఉంటే చికెన్ వండుతావు, లక్కీ ఉంటే చికెన్ వండవు. అబ్బా, అంటే నువ్వు ఏదైనా తినేస్తావు పాపం ఆడికి. ఎక్కడన్నా పెద్ద కొడుకు అంటే పెద్ద కొడుకే అండి. అంత లేదులే కానీ ఇద్దరు నాకు సమానమే. చిన్న కొడుకు పని తప్ప దేనికి. చింతపండు, ఉప్పు అన్నీ వేసేసాను. లక్కి సాల్ట్ కళ్ళుకి తెచ్చుకోవాలి అసలు. చింతపండు పులుపు నాన్నకు పులుపు అంటాడని ఎక్కువ నాన్నకపోతే చింతపండు పులుపా పులుపు అంటాడు కదా. ఇప్పుడు చూసినా పులిపే. మోటర్ ఎన్నిసార్లు కొడతా అదే చింతపండు. ఫ్రెండ్స్ వచ్చేసారు బయట. మళ్ళీ వెళ్ళొద్దా స్విమ్మింగ్కి? వెళ్తాను సమ్మర్లో మంచి స్విమ్మింగ్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. మళ్ళీ రేపు వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ యాస్వి ఏం చేస్తుందిరా? ముందు మొక్కలు వెళ్ళేంటమ్మా, వాటర్ వస్తా ఫుల్గా. ఇలా కూడా చేయొచ్చు లక్కి బాబు. ఇప్పుడు మొక్కలా? వావ్, మొక్కలు చేత్తో పట్టుకో గిన్నె ఒకటి. చేపల పులుసు వచ్చాక వేడివేడిగా స్విమ్మింగ్ నుంచి వచ్చాక ఇంటికి వచ్చి స్నానం చేసి ఆ వేడివేడి పులుసుని తింటే ఎంత బాగుంటుందో. అమృతం నాట్యం ఆడద్దు నాలుగద్దే అబ్బాయి, ఎంత బాగుంటుందో. అల్లే ఉంటుంది తినేది ఇంటికి వచ్చాక గొప్ప మొత్తం. తర్వాత జీలకర్ర నూరేసి వేస్తాను, ఎల్లుల్లిపాయ జీలకర్ర టమాటాలు. ఓహో, అప్పుడే అయిపోయిందమ్మా. జీలకర్ర నూరేసాను, చేసుకోవడమే. ఇంత ఇందులో మసాలా గట్ట ఏం అవసరం లేదు. ఇంకేం అవసరం లేదా? కొత్తిమీర కొంచెమే వేస్తున్నాను. ఓహో, ఇప్పుడు ఫ్రెండ్స్ నేను బయటికి వెళ్తున్నాను. మా బొమ్మడిది గట్టి తెస్తాడు, వచ్చాడగో. పన్నీరు గంగవాయల కూర. నేనైతే ఫస్ట్ గంగవాయల కూర తినేదాన్ని కదా, మొన్న 2 సార్లు తిన్నాను, చాలా బాగుంది. అందుకే టమాటా వేసి వండాను. ఇందులో కొద్దిగా పన్నీర్ కూడా వేసానండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్. ఇలాగా మొన్న ఒకసారి వండాను, బాగుందని మళ్ళీ వండుతాను ఇలాగా. చేపల పులుసు కూడా రెడీ అయిపోయింది. మంచిగా ఇలా ఉంటే సరిపోద్దండి పులుసు, చక్కగానే బాగుంది కదా, కలర్ఫుల్గానే. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. లక్కీ బాబు స్విమ్మింగ్కి వెళ్ళాడు కదా, రాగానే భోజనం చేసేస్తాడు. ఇంకా కూర అయితే రేపు గంగవాయల కూర రెడీ అయిపోయింది. ఈ కూర కూడా అయిపోయిందండి, ఆపేసాను స్టవ్ రెండుని. లక్కీ వచ్చాక ఇంక భోజనాలు చేయడమే. అన్నం పెట్టే. స్విమ్మింగ్ అయిపోయిందా? అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది. ఇంతసేపా నాన్న నేను కూడా అన్నం తినేసాము. అయ్యో, స్విమ్మింగ్ వీడియో తీద్దామంటే ఎవరు లేరు, అందరం దూకేసాం వాటర్. వీడియో తీసుకోలేదా? మరి తీసుకోలేదు. తిన్నాడు చేపలు. బాగా వేడివేడిగా ఉందా లేదా? ఏడుగా ఎందుకుంటుంది, ఇంకా ఏడుగా లేదు. పట్టు ముక్క సందర వేసుకుంది, నీకు బుర్ర ముక్క ఉంది ఇంకానే. సరే చూసుకో చాలు, అది తిను, మళ్ళీ బుర్ర ముక్క వేస్తాను. తినేస్తాను ఫ్రెండ్స్. తినే అయితే అంత ఆకలే. మా ఇంట్లో చేపల పులుసు, పన్నీరు గంగవాయల కూర వండుకున్నాను నేను. మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి. మీరు అది కొంచెం చేస్తున్నాడు, వచ్చేసండి బిర్యానీ. తిన్నాదో లేదో తెలియదు నాకు. శ్రీరమ్మ వచ్చాడంట, అక్కడికి వెళ్ళాడంట. శ్రీరాంబాబు కూడా వచ్చాడంట.